హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు నేను మట్టి పాత్రలైతే తీసుకున్నానండి. సో, మట్టి పాత్రలో వండుదామని చెప్పేసి తీసుకున్నాను. చూడండి, ఇది అంబలి తయారు చేయడానికి ఒక చిన్న తెప్పాలండి. సో, అది మనకి ఇది కళాయి అండి. వంట వండుకోవడానికి కళాయి మనకి. సో, చూడండి, అదే కాకుండా అక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదండీ! చూడండి, ఇలా మూత వస్తుంది. చూడండి, లోతు కూడా ఉంది. ఎంత చక్కగా షైనింగ్ వస్తున్నాయో. మనకివి క్లీన్ చేశాక ఇంకా చాలా బావుంటాయండి. చూడండి ఎలా ఉన్నదో, చాలా షైనింగ్‌గా వచ్చి, స్వచ్ఛమైన నేల మీద ఉన్న మట్టి అండి ఇది. ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో ఫుడ్ తింటే అంబలది వేయొచ్చు, టీ అవి పెట్టుకోవచ్చని గ్లాసెస్ తీసుకున్నానండి. చూడండి, ఇవి ఉల్లిపాయలవి వేసుకోవడానికి అంటే మీకు చూపియడానికి అది బావుంటుంది. అదే కాకుండా ఏదైనా చిన్న చిన్న కర్రీస్ వండుకొని అందులో పెట్టుకోవడానికి కూడా బావుంటుంది కదండీ! అందుకని తీసుకున్నాను నేను. ఇది మనకి చేపల కూర కోసం తీసుకున్నానండి. చేపల కూర అవ్వచ్చు, ఏదైనా కొంచెం పులుసులా పెట్టుకునే వంటలు వేటికైనా పనికొస్తుందని తీసుకున్నానండి. ఈరోజు ఏంటంటే వీటిని ఎలా శుభ్రం చేయాలి, మనకి అంటే చాలామందికి తెలీదు కదండీ! వీటిని ఎలా శుభ్రం చేయాలనేది చాలా వరకు తెలీదు. తెలీక ఊరికే పగిలిపోతాయి అన్న భయంతో తీసుకోరండి. మీకు జస్ట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి వేరే వేరే ఐటెమ్స్ తీసుకోండి. నాన్ స్టిక్ దాంట్లో వండినట్టయితే ఇప్పుడు కొంచెం సేఫ్ కాదు అని చెప్తున్నారు. సో, చూడండి, నేను క్లీనింగ్‌కి వాటర్ తీసుకున్నాను. ఏం లేదు, ఇలాగా ఆ వాటర్‌లో అలా నానబెట్టి వదిలేసేయాలండి. మొత్తంగా అన్ని ఐటెమ్స్ అందులో పెడుతున్నాను చూడండి. సో, ఫస్ట్ అలా నానబెట్టేసి వదిలేసేయాలండి. 6-8 అవర్స్ నానబెట్టాలి మనం వాటిని. ఇవి ఏంటంటే ఇప్పుడు మనము నాన్ స్టిక్‌వని అవన్నీ ఇన్‌స్టెంట్‌గా వంటలయిపోతాయండి. ఇన్‌స్టెంట్‌గా ఫాస్ట్‌గా కుక్ అయిపోతాయి, కాదనట్లేదు. బట్ వాటిలో మినరల్స్ ఉంటాయా? ఇంకా హానికరమైన ఆ కోటింగ్ ఉంటుంది గదండీ! పైనున్న కోటింగ్ చాలా సేఫ్ కాదు. ఎప్పుడో అంటే వండుకోవచ్చు. బట్ అంటే మనం ఇప్పుడు డైలీ లైఫ్ స్టైల్‌లో వాటికి మనం ఇన్‌స్టెంట్ సైకిల్ నుంచి స్కూటర్ నుంచి కార్, అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతున్నాం. బట్ ఓల్డ్ జనరేషన్స్‌లోకి మనం వెళ్ళినట్టయితే ఆ ఫుడ్ ఆ టైంలో వండుకునే అన్నీ ఆ స్టైల్‌లో ఉన్నవాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారండి. బట్ మన ఈ జనరేషన్‌లో అప్డేట్ వర్షన్ అన్నట్టు మనుషులు అలా మారే కొద్దీ హెల్త్ పోతుంది. వాళ్ళు బేగా చనిపోతున్నారు కూడా. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో, అందువల్ల ఏంటంటే మనం తినే ఫుడ్ బట్టే మనం ఏదైనానండి. చూడండి, నేను 8 అవర్స్ మనకి వాటర్‌లో వదిలేసాక తీసి ఇలా కాటన్ క్లాత్ వేసి దాని మీద ఇలా ఆరబెట్టాలండి. కనీసం ఒక 10 మినిట్స్ ఆరబెట్టినట్టయితే సో, దాని మీద ఉన్న వాటర్ అలా డ్రైన్ అయిపోతుందండి. కాటన్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఇలా తుడుచుకొని నీట్‌గా మనం తుడుచుకోవాలండి. తుడిచేసి పక్కన పెట్టుకుంటే ఈలోపు ఆరుతూ ఉంటాయి మనకి. నేను వీడియోని ఫాస్ట్ చేశాను. ఎందుకంటే చాలా ఐటెమ్స్ ఉన్నాయి కదా! సో, అవన్నీ చేస్తూ ఉంటే వీడియో లాగ్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ చేశానండి. సో, ఈ మట్టి పాత్రలు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే మనకి హీట్‌ని కంట్రోల్ చేస్తుంది. మట్టి పాత్రలో మీరు వండేటప్పుడు చూడండి, కొంచెం టైం టేకెన్ అయినా మీరు కనీసం రోజు వండుకోకపోయినా వారంలో ఒక 3 సార్లైనా వండుకోండి. ఎందుకంటే ఈ మట్టి పాత్రలు మన లోకల్‌గా దొరికే మట్టితో తయారు చేస్తారు. సో, మట్టి ఎలా తయారవుతుంది? సాయిల్ ఎరోషన్ అంటే మనకి భూమిలోని ఈ ఇవి ఉంటాయి గదండీ! చూడండి, ఫైనల్లీ ఇలాగా తుడిచేసుకున్నాక ఇలా ఉన్నాయి. సో, ఈ భూమిలోని వానపాములు ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా ఏంటంటే ఇగో ఇలా ఆయిల్ పెట్టి దాన్ని తుడవాలండి. బాగా ఆయిల్ పెట్టి దాన్ని మొత్తం అదలా తుడవాలండి. మొత్తం అంతా ఆయిల్ రుద్దాలి దానికి. సో, మనకేంటంటే నేను చెప్పాను కదండీ! ఈ భూమిలో వానపాములవి కూడా చేరి సాయిల్ ఎరోషన్ చేస్తాయి. ప్లస్ అది కాకుండా గాలికి ఆకులు రాలుతాయి. ఆకులు రాలిన వాటికి వర్షం పడి అంతా ఈ సాయిల్ ఎరోషన్ ఇదంతా అయ్యి మనకేంటంటే మనకి ఆ ఆకుల్లోనే మినరల్స్ ఎన్నో ఉంటాయండి. వాటినే ఇలా మట్టది తయారవుతుందనమాట మనకి మట్టది కూడాని. సో, ఆ మట్టితో మనకి చేసినట్టయితే దాంట్లో చాలా మినరల్స్ ఉంటాయండి. అది కాకుండా మట్ అదే కాకుండా మట్టి పాత్రలు వాడే కొద్దీ మీకు గట్టి పడతాయి.
ప్లస్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. మీరు స్టీల్ గానీ, వేరే ఏ ఐటెమ్ తీసుకోవాలన్నా చాలా కాస్ట్ వస్తుంది. నాకు ఈ అన్ని ఐటెమ్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం అంతా కలిపి ఒక 500 అయ్యిందండి. అంతేనండి. అదే కాకుండా మనకి కుమ్మరి వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది గదండీ! వాళ్ళు కష్టపడతారు కదా! అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఆ హెల్ప్‌లో కూడా మనం ఏంటంటే ఇలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మనకు కూడా ఈ మినరల్స్ ఉండడం వల్ల ఫుడ్ న్యూట్రల్‌గా ఉంటుంది గదా! స్లోగా బర్న్ అవ్వడం వల్ల. సో, దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ మట్టి పాత్రలో ఫుడ్ తింటే వాళ్ళకి ఆరోగ్యపరంగా మెడిసిన్‌ని కంట్రోల్ చేసుకొని ఇలా ఫుడ్ తింటూ రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి మెడిసిన్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చండి. వీలైతే మనం ఇది కర్రల పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వండుకుంటే బావుంటుంది. అలా అవకాశం లేని వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు నాకు అలా అవకాశం లేదండి. లేదు కాబట్టి నేను పొయ్యి మీదే వండుతాను. నాకు స్టవ్ ఉంది కాబట్టి. సో, నేను స్టవ్‌లోనే వండుతానండి. సో, చూసారా ఫైనల్లీ మనకి ఇలా వచ్చాయండి. సో, నేను ఇవి మళ్ళీ ఇలా చేసేసిన తర్వాత కనీసం ఒక 2-3 డేస్ అయితే అలా వదిలేసేయాలండి. అలా వదిలేసి మీరు యూజ్ చేసే టైంలో అందులో కొంచెం వాటర్, నిమ్మకాయ చెక్క వేసేసి మరగబెట్టి వాటర్ వెలిపేసి దాని తర్వాత నుంచి మీరు రెగ్యులర్‌గా వాడేసుకోవచ్చండి. చెప్పాను కదండీ! జస్ట్ వాటర్ వేసి ఒక నిమ్మ చెక్క వేసి 2 డేస్ తర్వాత పొయ్యి మీద